హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే ఈ యొక్క మనకి డిగ్రీ 6th సెమిస్టర్ వాళ్ళకు జరగనున్నటువంటి ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడదాము. చాలా అంటే చాలా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఫస్ట్ అసలుకి ఆడిటింగ్ అంటే ఏంటిది దాని గురించి మాట్లాడతాను. దాంతోపాటు ఈ యొక్క ఆడిటింగ్లో క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, ఆ వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేయాలి, వీటన్నిటిగా ముందు ఎప్పటిలాగిన అసలుకి ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి, దాంతోపాటు ఎంత టైంలో ఏమేమి చదవాలి, ఎట్లా A to Z మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ ఆడిటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అసలు పాస్ అవ్వడం ఎట్లా, ఎక్కువ స్కోర్ చేయడం ఎట్లా, అన్ని కీ కాన్సెప్ట్స్ మొత్తం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇంకా వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. మీ డౌట్స్ని ఐ విల్ ట్రై టు రిప్లై ఫ్రమ్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకా మనం బిఫోర్ గోయింగ్ టు యొక్క ఆడిటింగ్ మనం స్టార్ట్ చేసే ముందు ఇంకా చాలా మంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ఓన్లీ జస్ట్ 14% ఆఫ్ పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అట్లీస్ట్ నా వల్ల కానీ మన ఛానల్ వల్ల కానీ అట్లా ఇంకా ఏమన్నా టీచింగ్ నచ్చినా కానీ ఇట్లాంటి వీళ్ళైనా అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మూవింగ్ ఫార్వర్డ్కి అయితే హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క స్మాల్ ఫేవర్. అలాగనే ఇంకోటి నేను చాలా మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్ మార్కెటింగ్ గురించి అయితే రాశారు. ఐ థింక్ లాట్ ఆఫ్ కామెంట్స్ అయితే నాకు వచ్చినవి, పాజిటివ్ కామెంట్స్. మార్కెటింగ్లో చెప్పిన క్వశ్చన్స్ నియర్లీ 14 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి అంట. ఐ విల్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ టు హెల్ప్. అంటే మీకు ఇట్లా మీరు మనకి ఇట్లా చెప్తున్నప్పుడు అంటే నేను మీకు ఓన్లీ చెప్పడం వరకే చేస్తాను కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ అనేది నేను చూడను, మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఇట్లా చెప్తుంటే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలా, ఇంకా ఈజ్ ఇట్ ఫైన్ ఆర్ ఓకేనా ఇంప్రూవ్ అని ఇట్లాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ మేక్ గివింగ్ పాజిటివ్ కామెంట్స్ అండ్ స్ట్రెంథింగ్ మీ టు మూవ్ ఫార్వర్డ్. అది ఇంకా నెక్స్ట్ మనం ఈ యొక్క ఆడిటింగ్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ చాలా మందికి తెలియదు అసలుకి ఆడిటింగ్ గురించి. ఎప్పటిలాగా నేను ఫస్ట్ జనరల్గా ఆడిటింగ్ అంటే ఏంటిది అదొకటి. దీనిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నవి. ఐ థింక్ ఎవరైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవద్దు. ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పేది వినకుండా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకుంటారు. అలాగనే చదివినట్లయితే మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను చెప్తాను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూడడానికి మీకు 7 క్వశ్చన్స్ ఉన్న ఓవరాల్గా 10 నుంచి 12 అట్లా క్వశ్చన్స్ అయితే దీంట్లో ఉన్నవి. అవి ఎట్లా అని చెప్తాను. ఫస్ట్ అసలు ఆడిటింగ్ అంటే తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగు మీనింగ్ ఏంటంటే తనిఖీ. ఓకే, తనిఖీ అంటాము. తనిఖీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్పెక్షన్, నథింగ్ బట్ ఇన్స్పెక్షన్. చాలా రియల్ లైఫ్లో ఆడిటింగ్ మనం ఎక్కడెక్కడ చూస్తాం. స్కూల్లో ఆడిటింగ్ వస్తుంది, మన ఏమైనా బస్ ట్రావెలింగ్లో ఆడిటింగ్ వస్తుంది. కొన్నిసార్లు టికెట్ చెక్ చేస్తారు కదా, నథింగ్ బట్ అది కూడా ఒక ఆడిటింగే. లేకపోతే మనకు ఉన్నటువంటి ఎప్పుడైతే ఎవరైతే అమౌంట్ సంపాదిస్తారో వాళ్ళ మీద గవర్నమెంట్ ఆడిటింగ్ ఉంటుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ టైప్స్ ఆడిటింగ్ ఉంటుంది. ఫస్ట్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి అసలు ఆడిటింగ్ అంటే ఏందో తెలియదు. అయినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ మన డైలీ లైఫ్లో చేసేటువంటి తెలియకుండా లోపల ఏముంది అనేది అయితే మనం స్టార్ట్ చేసి క్వశ్చన్స్ రీడ్ చేస్తుంటామో అవి అర్థం కాక తలగా మొత్తం పగిలిపోతుంటుంది. కానీ చదివినప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది, బుక్ మూసేస్తే మళ్ళీ క్లోజ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఎందుకు జరుగుతాయి అంటే ఎప్పుడైతే ఫస్ట్ అసలు సబ్జెక్ట్ మీనింగ్ ఏంది, అసలు క్వశ్చన్స్ మీనింగ్ ఏంది ఇట్లా తెలుసుకోకుండా మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి సింపుల్గా అసలు ఫస్ట్ వాట్ ఈస్. నేను ఇప్పుడు ఏం చెప్పిందంతా మీకు వేస్ట్ కాదు. నేను ఇప్పుడు దాకా ఏదైతే ఆడిటింగ్ గురించి మాట్లాడానో అదంతా మీకు ఇక్కడ ఫస్టే ఉంది చూడండి. డిఫైన్ ఆడిటింగ్ అన్నా లేకపోతే వాట్ ఈజ్ ఆడిటింగ్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. అప్పుడు నేను చెప్పిందంతా దీని కిందకైతే మీరు రాసుకోవచ్చు, సగం ఆన్సర్ అయిపోతుంది. అది అర్థమైంది కదా. ఆడిటింగ్ అంటే దీంట్లో ఎట్లా ఉంటాయి అంటే డైలీ లైఫ్లో మనకి ఆడిటింగ్, నేను క్వశ్చన్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని చూపిస్తా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ గురించి మాట్లాడదాం. ఆడిటింగ్ లేకపోతే ఎన్ని నష్టాలు కలుగుతాయి, ఎన్ని లాభాలు కలుగుతాయి. లాభాలు ఎవరెవరికి ఉంటాయి అంటే ఎవరైతే స్కాములు చేస్తారో, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే మన మూవీస్లో చూసినట్టు స్కామ్స్ చేసి లక్షల డబ్బులు కోట్లు సంపాదిస్తారు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా. ఆడిటింగ్ లేనప్పుడు ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కనుక నష్టాలే జరుగుతాయి. సో ఆడిటింగ్ అనేది మన డైలీ లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ ప్రాసెస్ అనేది ఒక కరెక్ట్గా మూవ్ అవ్వాలంటే ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడిటింగ్ కనుక లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఎక్కడ చూసినా మనకి అన్యాయం అనేది పెరిగిపోతుంది, దౌర్జన్యాలు ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇట్లా ఆడిటింగ్ అనేది మన డైలీ లైఫ్లో ఉపయోగపడుతుంది. ఇదే ఇప్పుడు నేను మాట్లాడింది దాని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి బుక్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటింగ్ చేసే వాళ్ళకి దీనిలో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఎట్లయినా అడగొచ్చు క్వశ్చన్స్, అందుకనే క్లియర్గా వినండి. ఎట్లా అడుగుతారంటే మీ క్వశ్చన్స్ వాట్ ఈస్ ఆడిటింగ్ అని అడగొచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అనొచ్చు. అంటే అప్పుడు నువ్వు ఎంతవరకు ఓన్లీ ఇంతవరకు రాస్తావు, దాంతోపాటు నెక్స్ట్ ఇది. లేకపోతే వాట్ ఈస్ ఆడిటింగ్, డిఫైన్ ఆడిటింగ్ లైక్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనొచ్చు. లేకపోతే ఇది వదిలేసి ఆడిటింగ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. సో అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్తుంది ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా.
వాడు క్వశ్చన్ ఎట్లా అడిగినా మనం ఇట్లా ఆన్సర్స్ చేసేటట్టు ఉండాలి. అట్లా చిటికలో మన ఆన్సర్స్ కళ్ళు మూసుకొని అంటే క్వశ్చన్ పేపర్ చూసినామంటే రిలాక్స్డ్గా ఉండాలంటే ఫస్ట్ మనం థియరీలో పర్ఫెక్ట్ ఉండాలి. ఆడిటింగ్ అంటే ఏంటిది, ఆడిటింగ్ ఎన్ని రకాలు, ఆడిటింగ్ వల్ల ఉపయోగాలు క్లియర్గా వినండి. ఆడిటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటివి, ఆడిటింగ్ లేకపోతే నష్టాలు ఏంటివి, సొంత ఆడిటింగ్ ఉంటుంది, ఓన్ ఆడిటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటివి. ఈ కీ కాన్సెప్ట్స్ గురించి కనుక నీకు గనక నాలెడ్జ్ ఉంటే నువ్వు ఆడిటింగ్ వాడు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా కూడా నీ సింపుల్గా అయితే ఆన్సర్ చేస్తావు. సో అందుకని నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో వాటికైతే తెలుసుకోవడానికి ఆన్సర్స్ అయితే తెలుసుకోండి. అది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు ఫోకస్ చేయాల్సింది. టైప్స్ ఆఫ్ ఆడిటింగ్ లో దీన్ని తెలుగులో కూడా రాశాను చూడండి. చాలా మంది తెలుగు అంటున్నారు, అందుకని ఇక్కడ కీవర్డ్స్ అన్ని తెలుగులో రాశాను. ఆడిటింగ్ అనేది తెలుగులో కూడా ఆడిటింగ్ తనిఖీ అంటాం క్లియర్ గా అయితే, కానీ క్వశ్చన్ పేపర్ లో ఆడిటింగ్ అని వస్తుంది. ఆడిటింగ్ రకాలు ఇది. కమర్షియల్ ఆడిటింగ్ ఒకటి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నీకు ఎగ్జామ్ లో వస్తవి, నేనే ఆశామాష చెప్పట్లేదు. నీకు ఇవి షార్ట్ ఆన్సర్స్ అయినా వస్తవి, లేదా ఖచ్చితంగా ఈ యొక్క ఆడిటింగ్ టైప్స్ కనుక చదువుకుంటే టైప్ బాగుంటే నీకు లాంగ్స్ లో పడుతుంది. ఇన్ కేస్ లాంగ్స్ లో రాకపోయినా కూడా ఆడిటింగ్ టైప్స్ లో వీటిల్లో ఏవో కొన్ని క్వశ్చన్స్ మనకి షార్ట్ ఆన్సర్స్ లో అయితే వస్తాయి. వాటిలలో భాగంగా మీరు తెలుసుకోవాల్సింది కమర్షియల్ ఆడిటింగ్ అంటే ఏంటిది, లేకపోతే గవర్నమెంట్ ఆడిటింగ్ అంటే ఏంటిది, టైమ్ ఆడిటింగ్, దీన్ని తెలుగులో కాల ఆడిటింగ్ అంటాము. ఆ యొక్క దాంట్లో ఇంకా ఎక్సెట్రా అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటవి. మీకు మీరు కొంచెం కష్టమైన ఎక్కువ టైం తీసుకున్నా కూడా ఈ ఆడిటింగ్ టైప్స్ అయితే ఏది స్కిప్ చేయకుండా మొత్తం నేర్చుకోండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్ లైన్ వెళ్ళిపోతుంది, లేదా ఖచ్చితంగా మనకి ఈ యొక్క షార్ట్ ఆన్సర్స్లో వెళ్ళిపోతుంది. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మీరు అసలుకి రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు స్కిప్ అయితే చేయొద్దు మీరు. అది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆడిటింగ్ నోట్స్. ఆడిటింగ్ నోట్స్ అంటే ఏంటంటే సింపుల్ గా మీకు 1 మినిట్ ఓవరాల్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఆడిటింగ్ నోట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ వాళ్ళు కానీ, మేజర్ గా చెప్పాలంటే సిబిఐ వాళ్ళు కానీ కొంతమంది రైడింగ్కి వెళ్తారు. రైడింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నోట్స్ అయితే ప్రిపేర్ చేయాలి యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఎందుకంటే ఇన్ కేస్ ఏదన్నా స్వాధీనం చేసుకుంటే ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఎన్నో తారీఖును స్వాధీనం చేసుకున్నారు, రీజన్స్ ఏంటిది, ఏ టు జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా పోలీసు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఎట్లాగైతే మన గురించి డీటెయిల్స్ రాసుకుంటారో, మన పేరేంది, ఊరేంది, ఎక్కడి నుంచి వస్తుండ్రు, ఎందుకు వచ్చినావు, ఈ టైంలో ఎందుకున్నావు, ఇట్లా 100 క్వశ్చన్స్ అడుగుతారు. సో అదే విధంగా ఆడిటింగ్ లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆడిటింగ్ నోట్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఆడిటింగ్ నోట్స్ మెయింటైన్ చేయకపోతే నష్టాలు కలిగేది ఏంటంటే చాలా గొడవలు అయితే ఉంటవి. అసలుకి ఎన్నిసార్లు ఆడిటింగ్ జరిగింది, ఎంత గవర్నమెంట్ కి ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే గవర్నమెంట్ కి ఏమన్నా మొత్తం వెళ్తుందా, లేదా మధ్యలో స్కామ్లు జరుగుతాయి, అది కూడా మనకు క్వశ్చనే. ఇక్కడ ఏదైతే ఉంది చూడండి, కార్పొరేట్ స్కామ్స్ అంటాము, లేకపోతే ఆడిటింగ్ లో కూడా స్కామ్స్ జరుగుతుంటవి. సో ఇట్లాంటి స్కామ్స్ రెడ్యూస్ చేయడానికి ఆడిటింగ్ నోట్స్ అనేది హెల్ప్ అవుతుంది. అని ఇట్లా మీకు నచ్చిన విధంగా కాన్సెప్ట్ కి రిలేటెడ్ విధంగా ఓన్ గా రాస్తే మీకు తప్పకుండా మార్క్స్ అయితే ఇస్తారు. కానీ అడిగిం కదా, ఓన్ గా రాయమన్నాం కదా, నీతో సొంతంగా అయితే ఆమె అసలు రిలేటెడ్ లేదు రాయొద్దు. ఆడిటింగ్ గురించి అడిగినప్పుడు ఆడిటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయాలి మనకి స్కోర్ రావాలంటే. అది ఆడిటింగ్ నోట్స్ కి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటింగ్. ఇంటర్నల్ ఆడిటింగ్ అంటే మన సొంత తనిఖీలు అంటాము. సొంతంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక షాప్ ఉంది, నా ఆడిటింగ్ చేయలేకపోతే నా షాప్ నేను మూవ్ ఫార్వర్డ్ చేయలేను. నువ్వు ఆడిటింగ్ గురించి క్లియర్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను ఎగ్జాంపుల్ అని పెట్టేసి మరీ ఎక్కువ లెందీ కాకుండా ఎగ్జాంపుల్స్ కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా అయితే రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏం తప్పేం ఉండదు, స్కోర్ వేస్తాం. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటింగ్ అంటే నేను ఏ రోజున ఎంత స్పెండ్ చేసి, అంటే నేను నాకు కొనుక్కోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక బట్టల షాప్ ఉంది. బట్టల షాప్ ఉంటే నేను ఎంత స్పెండ్ చేశాను, నేను ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మే మంత్లో నేను ఎంత ఖర్చు పెట్టా, నాకు ఎంత ప్రాఫిట్స్ వచ్చినవి, ఎన్నిసార్లు నేను సరుకు తీసుకొచ్చా, ఎంతవరకు నేను అమ్మా, ఇట్లా లేదా ఏమన్నా దొంగతనాలు ఏమన్నా జరిగినా, ఇట్లా నాకు ఓవరాల్గా నా షాప్ అనేది అంతే స్టాగ్నెట్గా ఉందా, బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్ళిపోతుందా, లేదా ముందుకి మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సొంత ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం కనుక సొంత ఆడిటింగ్ చేసుకుంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ట్యాక్స్ గురించి కూడా మనకు క్వశ్చన్. నేను ఏది కూడా మీకు యూస్ఫుల్ లెస్ అయింది మాట్లాడట్లా, నేను మాట్లాడే ప్రతి ఓడి కూడా మీకు ఇప్పుడు ఎగ్జామ్లో ఉపయోగపడేది. ఈ యొక్క గవర్నమెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లక్షలు కనుక 10 లక్షలు 20 లక్షలు కనుక మంత్లీ అట్లా ఏవో కనుక సంపాదిస్తున్నట్లయితే యాజ్ పర్ జిఎస్టీ అంటాము, రీసెంట్ గా వచ్చింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎక్సెప్ట్ బుక్స్ మీద తప్పనిచ్చి ఆల్మోస్ట్ రిమైనింగ్ 90% ఆఫ్ అన్నిట్లలో మనకి జిఎస్టీ అయితే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక ట్యాక్స్ ఐడి ఇస్తారు, మనకి జిఎస్టీ ఐడి. దీన్ని బట్టి మనం ఏ ఒక్క గూడైనా ఒక చోట నుంచి ఇంకో చోటగా ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే దీని నెంబర్ ఇవ్వాలి. దీన్ని బట్టి మనం ఎంత మనకి ఎంత మన షాప్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత ఏ టు జెడ్ మొత్తం అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం పన్నులు అనేది కట్టాల్సి ఉంటుంది. తెలుగులో ట్యాక్స్ అంటే తెలియదేమో,
పన్ను అంటాము. పన్ను ఆడిటింగ్ అన్నా పన్నుల గురించి అన్నా మొత్తం ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇట్లాగా ట్యాక్స్ ఇంపార్టెన్స్, మనం గవర్నమెంట్కి చిక్కకుండా అంత కరెక్ట్గా ఉండాలంటే ఆడిటింగ్ ఇంపార్టెంట్. అట్లా కాకుండా మనం అంతా వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు కనుక గవర్నమెంట్ కనుక పట్టుబడినమంటే ఫస్ట్ నుంచి పురాతన కాలంలో ఉన్న లెక్కలన్నీ తీసి కేసు ఫైల్ చేస్తారు మన మీద. దాంతోపాటు కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ లక్షలు కనుక మొత్తం నగదు ఉంటే దాన్ని మొత్తం తీసుకెళ్లిపోతారు. మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏం చెప్పకుండా స్వాధీనం చేసుకుంటారు. జైలు శిక్ష ఇట్లా చాలా తతంగా ఉంటుంది ఇదంతా. సో ఇట్లాంటివి కనుక మనం తప్పించుకోవాలి అంటే, కరెక్ట్గా ఉండాలంటే రెగ్యులర్ టైమ్స్ లో గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. అది నెక్స్ట్ కంపెనీ ఆడిట్ రెస్పాన్సిబిలిటీస్. కంపెనీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిమార్ట్ తీసుకోండి. మేజర్ అంటే అర్థమవడం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ తీసుకొని చెప్తున్నా. ఈ యొక్క డిమార్ట్లో ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ, ఎవ్రీ 12 monthsకి ఒకసారి కానీ, లేకపోతే కొన్నిసార్లు చాలా రకాలు ఉంటాయి ఆడిటింగ్ లో. కొన్నిసార్లు ఏంటంటే హెడ్ ఆఫ్ ద ఆఫీస్ వస్తారు, అప్పుడు అంతా మొత్తం స్ట్రిక్ట్ అయిపోతుంది, అంతా నీట్గా ఉంటుంది. అది ఒక ఆడిటింగ్ అన్నట్టు. అట్లా కాకుండా ఎవ్రీ 6 monthsకి 12 monthsకి ఒకసారి ఏంటంటే ఒక కంపెనీ అనేది డెవలప్ అవుతుందా, లేకపోతే దొంగతనాలు ఎంత జరుగుతున్నవి, ఎంతవరకు అమ్ముడు పోయింది, ఎంత మనకి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఎంత మనం ట్రాన్స్ఫర్ చేసినాం, ఇదొకటి ఎంత డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ కూడా జరుగుతుంటది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే ఒక కంపెనీ అనేది ఇట్లా ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఆడిటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బిజినెస్ చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, వీటిలో కూడా ఆడిటింగ్ జరుగుతుంటవి. డైలీ లైఫ్లో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్లో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక ఓన్గా కానీ, ప్రతి ఒక్క రంగంలో నీకు ఆడిటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నీకు ఒక ముందుకు వెళ్ళాలంటే, అది మంచి సక్రమంగా నడవాలంటే సింపుల్ అదే, ఇంకొక లైన్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఇది ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అయితే ఖచ్చితంగా చదవండి, బుక్ లో ఉన్నది. 2013 కంపెనీ యాక్ట్, దీన్నే కంపెనీ చట్టం అంటాము, రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్. దీని గురించి అసలు మొత్తం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎన్విరాన్మెంట్ మొత్తంకి ఎట్లా స్పాయిల్ అయితే ఎట్లా ఉండాలి, ఏ తప్పులు చేస్తే ఏ శిక్షలు వేస్తారు, ఎంత ఫైన్ వేస్తారు, ఇట్లాంటివి మొత్తం దాంట్లో ఉంటాయి. సేమ్ అదే విధంగా ఆడిటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క 2013 కంపెనీ యాక్ట్ అనే దాంట్లో అసలు ఫస్ట్ దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత ఇన్ కేస్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అధిగమిస్తే ఎట్లా ఫైన్స్ ఉంటుంది, అసలు ఎంత ట్యాక్స్ ఉంటుంది, ఇట్లా A to Z ఉంటుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఇంతవరకు కనుక నువ్వు కంప్లీట్ చేసినట్లయితే 50% ఆఫ్ సిలబస్ మాత్రమే నువ్వు కంప్లీట్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉంది, మీరు అంత తొందరపడద్దు. అది ఇంకా నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్ ఆడిటింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ట్రాన్సాక్షన్ బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఇంపార్టెన్స్ అంటే ఏం లేదు, ఇందా ఆల్రెడీ చెప్పేసారు దీని గురించి. ఇక్కడ ట్రాన్సాక్షన్ బుక్ అంటే ఏం లేదు, అదే నాకు షాప్ ఉన్నప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో నేను ఎంత సేల్స్ చేస్తున్నా, నేను ఎంత తీసుకొస్తున్నా, ఇట్లాంటి అన్ని మనం డైలీ రాసుకుంటాం కదా, అదే ట్రాన్సాక్షన్ బుక్ అంటే. దీనివల్ల ఏంటంటే ఏ రోజున ఎంత జరిగింది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది, అట్లా యూజ్ అవుతుంది. థియరిటికల్ టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షుడ్ బి ఆడిటర్. ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా ఆడిటింగ్ గురించి చూసినాము. ఇదేంటంటే ఆడిటర్ అంటే ఎవరైతే తనిఖీ చేస్తారో ఆ చేసే వాళ్ళని ఆడిటర్ అంటాము. అర్థమవుతుంది కదా, తనిఖీదారుడు. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐలో ఉన్నారు, వాళ్ళు ఒక ఆడిటర్స్ అన్నట్లు. ఎవరైతే ఒక గవర్నమెంట్ హైయర్ ఆఫీషియల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక ఆడిటర్స్ అన్నట్టు. ఈ ఆడిటర్స్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఆడిటర్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, దాంతోపాటు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేయాలి, వీళ్ళనే సింపుల్ గా అసలు ఏం తెలియపోయిన స్టూడెంట్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఆడిటర్ గురించి నువ్వు చూసుకున్నావు కాబట్టి జనరల్ ఏం రాస్తావు చెప్పు, ఏమేమి రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటర్ తెలియకపోయినా కూడా ఆడిటర్ ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే నిజాయితీగా ఉండాలి. సింపుల్ లాజిక్, అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. నీకు తెలియపోయినా ఓకే, అది కరెక్ట్ మార్క్స్ ఇస్తారు. నిజాయితీగా ఉండాలి ఆడిటింగ్ చేసేవాళ్ళు, లెక్కలు అనేవి కరెక్ట్గా ఇవ్వాలి, దొంగ లెక్కలు చూపించకూడదు, నమ్మకం మీద ఉండాలి, ఇట్లాగా ప్రతి ఒక్కటి A to Z ఉండాలి. అట్లానే ఏదైతే యొక్క యాక్ట్ ప్రకారం చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని ఇట్లా కొన్ని పాయింట్స్ చూసుకుంటావు. ఆ 5 or 6 రాస్తావు, వాటి గురించి ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అయిపోయింది ఆన్సర్, సింపుల్. దీని గురించి పెద్ద గంటలు చదివి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. అది ఇంతవరకు. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని కీ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు షార్ట్ ఆన్సర్స్ వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇది మాత్రం చూసుకోండి, జిఎస్టీ గురించి కొంచెం చూసుకోండి. క్వశ్చన్ వస్తుందని చెప్పను. ఇన్ కేసు అక్కడక్కడ మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ గురించి అడిగారు, ట్యాక్స్ గురించి నువ్వు ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ రాయలేనప్పుడు పెన్ అనేది ఆగిపోకుండా
దాని ప్లేస్లో హెల్ప్గా ఉండడానికి నీకు జిఎస్టీలో ఎంతో కొంత ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి నీకు ఈ రెండు అనేది హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను నేను. ఇక ట్యాక్స్ రిలేటెడ్ అంటే ఏంటంటే ట్యాక్స్ అంటే పన్ను అంటాము. పన్ను విధించాలి, అది ఇందని చెప్పా కదా, మనకి ఎంత ఉంటే ఎంత పన్ను చెల్లించాలని చెప్పేసి. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మన ట్యాక్స్లో వాటర్ ట్యాక్స్ ఉంటుంది, ఇట్లా మనకి ఇటీవల కాలంలో మన గవర్నమెంట్ ఏంటంటే చెత్తకు కూడా ట్యాక్స్ వేస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కటి ట్యాక్స్ గురించి తెలుసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్ ఏంటి, కొన్నిసార్లు ఎట్లా కూడా అడుగుతారు ట్యాక్స్ గురించి, డిఫైన్ ట్యాక్స్ వల్ల యూజెస్, అడ్వాంటేజెస్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అకార్డింగ్ టు, అంటే ఈ యొక్క ట్యాక్స్ అనేది మంచిదా కాదా నీ ఒపీనియన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్లా నీ ఓన్ ఒపీనియన్ అనేప్పుడు ఎస్ ఆర్ నో ఏదైనా రాయొచ్చు, కానీ రీజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎస్ అని చెప్తే ఎందుకు ఎస్ అని చెప్తున్నావు, నో అని చెప్తే ఎందుకు నో అని చెప్తున్నావు, అది కనుక రీజన్ కరెక్ట్ ఉంటే ఎట్లా రాసినా నీకైతే మార్క్స్ ఇస్తారు, సరిపోతుంది ఇంతవరకు. నెక్స్ట్ ఒకటి ఓచింగ్ అంటే ఏంటిది, దాంట్లో నగదు పుస్తకం యొక్క ఓచింగ్ అని 2 క్వశ్చన్స్ ఉన్నవి. ఈ 2 ఒకసారి అయితే చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫటాఫట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్ అంటే పరిశోధన. అసలు పరిశోధన అంటే ఏంది, రీసెర్చ్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఒకే దాని మీద అది సక్సీడ్ అయ్యేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అదే రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన కోవిడ్ దాంట్లో జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఒక పెద్ద 1 year రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే వాళ్ళు దానివల్ల ఏంటంటే రీసెర్చ్ జరిగితే ఏంటంటే ప్రతి ఒక్క దాని గురించి నువ్వు రీసెర్చ్ చేస్తే నష్టపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్గానండి, ఉండవు అని చెప్పట్లేదు, నష్టపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అది రీసెర్చ్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి. నెక్స్ట్ ఇంకా మీరు కార్పొరేట్ స్కామ్స్ అంటే ఏంటిది, ఎట్లా జరుగుతాయి, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయో చూసుకోండి. నెక్స్ట్ ఓచర్స్ అంటే ఏంటిది, తెలుగు ఇంగ్లీష్లో కూడా అదే టైప్స్, వాటి యొక్క రకాలు ఏమేంటివి. నెక్స్ట్ దొంగ లెక్కలు ఎలా చూపిస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ నోట్స్ ఉంది. ఈ యొక్క ఆడిట్ నోట్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది, అంటే ఇటీవల కాలంలో అంతా ఆన్లైన్ అయిపోయింది, కొంతవరకు మేలు, కానీ పాస్ట్లో అయితే వాళ్ళ బుక్లలో లెక్కలు మారుస్తారు, ఇట్లా దొంగ లెక్కలు జరుగుతుంటుంది. సింపుల్గా జస్ట్ అంటే సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈక్వల్ ఎగ్జాంపుల్ కాదు. రంగస్థలం మూవీ మనం చూసినట్లయితే దాంట్లో వాళ్ళు ఇచ్చే లెక్కలు ఒకటి ఉంటుంది, తీసుకునే లెక్కలు ఒకటి ఉంటుంది. ఇట్లాగా ప్రజలకు తెలియకుండా మోసం చేస్తుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఇటీవల కాలంలో కూడా చాలా జరుగుతుంది దొంగ లెక్కలు. ఏంటంటే మనం పర్సనల్ లోన్స్ తీసుకుంటాము, అట్లాంటి చోట వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 2% అని చెప్తారు, చెప్పేటప్పుడేమో దాని లోపల ఉన్నటువంటి స్కామ్స్ ఏం చెప్పరు. తర్వాత ఎప్పుడైతే దాని లోపల దిగిన తర్వాత వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే అది 4% అవుతుంది, మళ్ళీ మంత్లీ పే చేయకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ పడుతుంది. దాంతోపాటు మళ్ళీ లాస్ట్లో మనం తీసుకున్నటువంటి దాన్ని క్లోజ్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ అయితే మనీ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ స్కామ్స్ కిందకే వస్తాయి. అర్థమవుతుందా? ఇట్లాగా ఓవరాల్గా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది మరి క్లియర్గా అయితే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఆడిటింగ్ అంటే ఏంటిది, ఈ యొక్క ఆడిటింగ్ వల్ల యూజెస్ ఏంటిది. ఎవరైనా ఒక్క నిమిషం నన్ను కామెంట్ అడిగారు, మీరు తొందరగా వెళ్ళిపోవద్దు, ఒక 10 seconds ఉండమని. ఎవరైనా దీని గురించి కనుక రాసుకోవాలన్నా, స్క్రీన్ షాట్ రాయాలన్నా 5 seconds అయితే నేను సైడ్కి నుంచి ఉంటాను, చూడండి. ఓకే, ఇంకెవరైనా చూసుకోవాల్సిన ఉంటే పాస్ చేసి అయితే చూసుకోండి. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్, మరి ఒక ఆడిటింగ్ గురించి అయితే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇవన్నీ చదవండి. ఆఫ్టర్ దట్ మీకు ఇంకా ఇంకా 2 days టైం ఉంది కాబట్టి మీకు ఇంకా ఏమన్నా కొత్త నేర్చుకోవాలని ఉంటే నేర్చుకోండి. ఓవరాల్గా అయితే ఇది ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.